హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను రత్న. ముందుగా ఎగ్ కర్రీ చూద్దాం. కోడిగుడ్లు ఇలా ఒకసారి వాష్ చేసుకుని గుడ్లు ఇలా ఒకసారి కడిగేసుకుని ఆ వాటర్ తీసేసి ఈ వాటర్ తీసి వేరే వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ తీసేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని ఇలా గుడ్లు ములిగే వరకు వాటర్ పోయేసి నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించి కోడిగుడ్లు పెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవాలి గుడ్లు. ఇలా గుడ్లు ఉడుకుతుండగా ఇలా మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం. ఇలా గుడ్లు ఉడుకుతూ ఉంటాయి. గుడ్లు ఉడికేలోపు ఉల్లిపాయలు నీట్గా క్లీన్ చేసుకొని పొట్టు తీసి శుభ్రంగా ఇలా మొత్తం నీట్గా పొట్టు తీసుకుని లోపల తీసేది ఉంటే ఆగదు. మొత్తం ఇలా ఉల్లిపాయలన్నీ పొట్టు తీసుకుని అన్నీ కడుక్కుని ఒకసారి ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కోడిగుడ్లు వలుసుకుని ఇలా కొట్టుకుంటే గుల్ల తొందరగా వస్తుంది. ఇలా కొడితే గిన్నెని ఈజీగా వస్తుంది. ఇలా ఒక్కసారికి మొత్తం అంతా గుల్లంతా వచ్చేస్తుంది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. ఇలా మొత్తం అంతా ఒకేసారి వచ్చేస్తుంది. అంతే. ఇలా గుడ్లు అన్నీ ఒలిసి పక్కన పెట్టుకొని అలా గుడ్లు ఒలిసి పక్కన పెట్టుకున్న తర్వాత వీటికి చిల్లులు పెట్టాలి, పేలకుండా ఉంటాయి. గుడ్లన్నీ ఒలిసి పక్కన పెట్టిన తర్వాత ఒక్కొక్క దానికి టూత్పిక్స్ ఉంటాయి కదా, ఈ టూత్పిక్స్ తీసుకుని చిన్న చిన్న చిల్లులు పెట్టుకోవాలి. ఆయిల్ వేసినప్పుడు లేకపోతే పేలుతాయి. ఇలా ఒక్కొక్క దానికి ఇలా చిల్లులు పెట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. అంతే. గుడ్లు పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసి ఇలా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా ఎగ్ కర్రీ చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. స్కూల్కి, పిల్లల క్యారేజీలకి, ఆఫీసులకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా కోడిగుడ్లు ఆయిల్ కాగిన తర్వాత గుడ్లు వేపుకోవాలి. కొంచెం కలర్ వచ్చే వరకు వేపుకొని గుడ్లు ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి అటు ఇటు కదపాలి. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా అటు ఇటు కదుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. వేగిపోయినాయి కదా, ఈ గుడ్లన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాజీరా వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ వేసుకుని కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ప్యాకెట్లలో అమ్ముతారు బయట. కొంచెం కొత్తిమీర, ఒకసారి ఇలా కదుపుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా మగ్గనిచ్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఫ్రై అయ్యే వరకు మగ్గనిద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఫ్రై అయినవద్దాం. ఒకసారి మూత తీసేద్దాం. మంచి కలర్ వచ్చినాయి కదా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా కదుపుతూ అటు ఇటు చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయే కర్రీ. అలా ఉప్పు, కారం, పసుపు, గుడ్లు అన్నీ వేసుకుని వేపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. కొత్తిమీర, అలా కదుపుతూ అయిపోయింది కూర. కూరలా వాటర్ దగ్గరికి వచ్చేసినాయి కదా, కూర ఎగిరిపోయింది. వేడివేడి రైస్లో ఎగ్ కర్రీ, నోరూరించే ఎగ్ కర్రీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఎగ్ కర్రీ తిందాం రండి. అబ్బా, ఎంతో రుచికరమైన